చేయకుండా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనం మార్కు సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు మనం ధ్యానించబోతా ఉన్నాం. ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. బైబుల్ కలిగిన వాళ్ళందరూ దయచేసి ఈ వాక్య భాగాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. పేజీ నంబర్ 31వ పేజీ, కొత్త నిబంధన పేజీ నంబర్ 31వ పేజీ 21వ వచనం నుంచి చదువుతున్న చూడండి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అక్కడుండెను. వాడు నజరేయువాడవగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయెను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. మా పరమ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యము జీవం కలిగింది, మమ్మల్ని బ్రతికించగలిగింది, మమ్మల్ని సరిచేసి సన్మార్గములు నడిపించగలిగింది, మాలో ఉన్న సందేహాలను నివృత్తి చేయగలిగింది, మాలో ఉన్న అపోహలన్నిటిని కూడా తీసివేయగలిగింది, సత్యం వైపు మమ్మల్ని నడిపించగలిగింది. ఇదిగో మేము ఈ దినం ధ్యానాంశంగా ఎంచుకున్న ఈ వాక్య భాగంను మాకెంతో ప్రయోజనకరం చేయండి. ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాలు ఈ వాక్యం ద్వారా మేలు జరిగించమని, వాస్తవాన్ని తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం గడిచిన వారం ఈ వాక్య భాగాన్ని ధ్యానించడం ప్రారంభించాం. యేసుక్రీస్తు ఎవరు అనే దాని గురించి మనం ఈ 21 నుంచి 28 వచనాలని మనము నేర్చుకునే ప్రయత్నం చేశాం. యేసు ఎవరు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి అని మనం గడిచిన వారం చూసినప్పుడు, యేసుక్రీస్తు అధికారంతో బోధించినవాడు అని మనకు స్పష్టంగా అర్థమైంది. 21వ వచనం 22వ వచనం మనం చూసినప్పుడు ఆయన ఆరోగ్యకరమైన బోధ, అధికారము కలిగిన దేవుడని మనకు అర్థమైంది. ఏ బోధ? ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ? అధికారంతో కూడుకున్న బోధ. ఆయన బోధలో ఆరోగ్యం ఉంది, ఆయన బోధలో అధికారం ఉంది అని మనం నేర్చుకున్నాం పోయిన వారం. అయితే ఈరోజు 2వ భాగాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 21 నుంచి 28 వచనాలు ఆయన ఆరోగ్యకరమైన బోధ, అధికారము కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన అపవిత్రాత్మలపై కూడా అధికారము కలిగిన వాడు. అపవిత్రాత్మలపై కూడా అధికారము కలిగిన వాడు. మనం 21వ వచనాన్ని బట్టి ఈ యొక్క ప్యాసేజ్కి, యొక్క సందర్భానికి యేసు ఎవరు అన్న మాటని మనం పెట్టడం జరిగింది. నీవెవడవో మాకు తెలియను అని దయ్యములు చెప్తున్నట్లుగా మనం చూసాం. కాబట్టి ఆయన ఎవరు అని మనం అర్థం చేసుకుంటున్నాం, ఆయన ఎవరు అని దయ్యాలు చెప్తున్నాయి అర్థం చేసుకొని అని మనం చూసే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. నేను ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఈరోజు మనం ఎక్కువ శాతం దయ్యాల గురించి స్టడీ చేయబోతున్నాం. దేని గురించి? దయ్యాల గురించి. దయ్యం గురించి మనం ఒక్కొక్కరిని అడిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ విన్నవి చెప్తారు, కొందరు చూసినామని చెప్తారు, కొందరు ఏదేదో జరిగాయని చెప్తారు. రకరకాల అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. మన మధ్యలో కూడా దయ్యము అంటే దయ్యముని గురించిన రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈరోజు బైబుల్, దేవుని వాక్యం దయ్యం గురించి ఏం చెప్తుంది అనే దాని గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినారనుకోండి, దయ్యం గురించి చాలా క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. ఎవరు ఏం చెప్పినా దయ్యం గురించి మాకు బాగా తెలుసు, మా దేవుడు మాకు చెప్పినాడు అని సింపుల్గా తీసేయవచ్చు. లేకపోతే అలాగే భయపడతాం, లేకపోతే అలాగే వణుకుతాం, లేకపోతే అలాగే ఎన్నెన్నో అనవసరమైన పనులు చేస్తాం. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ నీళ్ళపాలు చేసుకుంటాం, వృధా చేసుకుంటాం. రైట్. నేను చిన్నప్పుడు నా అనుభవాన్ని మీకు చెప్తా. మా పెదనాన్న ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జైపాల్. సేనమ్మ గారికి బంధువు అవుతాడు ఆయన. ఆయన దగ్గర పడుకునేవాళ్ళం మేము. ఆయన ఏం చేసేవాడంటే బాగా తాగుతూ ఉండేవాడు. ఆయన తాగుతూ ఉన్నప్పుడు ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కథలు చెప్పేవాడు.
ఆయన చాలా క్రియేటివ్ మైండ్ అనమాట. కల్పించి చెప్పినాడంటే అసలు నిజంగా జరిగిందేమో అని అనిపిస్తుంది. అంత కల్పించి చెప్పి అంత వాస్తవంగా జరిగినట్టు అనిపిస్తుంది ఆయన చెప్తా ఉన్నప్పుడు. ఆయన ఏం చెప్పేవాడంటే, ఆయన వ్యవసాయం చేసేవాడు. తర్వాత ఆయనకి చిన్నప్పుడు ఒంటెద్దు బండి ఉండేది. ఆయన నెల్లూరుకి టెంకాయలు తీసుకుని వెళ్ళి వచ్చేవాడు. ఇప్పుడంటే ఆటోలు వచ్చినాయి, ఇంతకుముందు ఎద్దల బండి ఉండేది అనమాట. ఆయనకి ఒంటెద్దు బండి ఉండేది. ఆయన ఏం చెప్పేవాడంటే, మేము నిద్రపోతామని చెప్పి, భయపెడితే కదా నిద్రపోతారు, అందుకని నిద్రపోతామని చెప్పి దెయ్యాల కథలు చెప్పేవాడు. దెయ్యాల గురించి చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే, నేను నెల్లూరుకి టైర్ బండి వేసుకుని పోయి వస్తూ ఉన్నప్పుడు డేవిడ్స్పేట దగ్గర పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి కదా, ఆ మర్రి చెట్లకి ఓడలు ఉంటాయి, ఓడలు దిగి ఉంటాయి కదా. ఆ దయ్యమంట ఆ ఓడ పట్టుకొని రోడ్డుకి అటు ఇటు ఊగుతూ ఉండేదట. అటు ఇటు ఊగుతూ ఉన్నప్పుడు నేను భయపడితే చంపేస్తుందని భయపడకుండా ఆ బండి దిగి, ఎద్దు కదలడం మానేసింది, ఎద్దు ఉన్నట్టుండి ఆగిపోయింది, వెనక్కి వెళ్ళిపోతుంది, ఎదిరిపోతుంది, అరుస్తుంది. ఏందో జరిగిందని చెప్పి నేను దిగి చూడగానే దయ్యం అటు ఇటు ఊగుతుండేది. కాబట్టి నేనేం చేసేవాడినంటే, ఆ బండిలో ఉన్న ఎండుగడ్డి తీసి ఆ ఎద్దు ముందేసి తగలబెడితే ఆ నిప్పును చూసి దయ్యం పారిపోయేది అని చెప్పాడు. అమ్మో అనుకునేవాడిని. తర్వాత నేను రాత్రి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు చేలో మాట్లాడడానికి పోతే దెయ్యం నా మంచం మీద పడుకోకూడదు అని చెప్పేవాడు. చాలా ఇప్పుడు అవి చాలా కామెడీగా అమ్మా అనుకునేవాళ్ళం. రకరకాల మామూలు కథలుగా చెప్పిందని ఆ కథలు చెప్తేనే ఈరోజు వర్తమానం సరిపోతాయి. అన్ని కథలు చెప్పేవాడు. నేను మాట్లాడడానికి బ్యాటరీ వేసుకొని ఆ గెన్ను మీద నడుచుకుంటే వెళ్తున్నప్పుడు దెయ్యం నన్ను రాయితో కొట్టేది అనేవాడు. ఇప్పుడు కాదు మళ్ళీ వస్తుండు అని చెప్పేవాడట. ఏం దెయ్యం అంటే మోగ దెయ్యం అనేవాడు. ఏ దెయ్యం? మోగ దెయ్యం. సో ఆయన చెప్పిన మాటలను బట్టి దెయ్యం కనిపిస్తుంది, దెయ్యం భయపెడుతుంది, దెయ్యం మర్రి చెట్టు ఓడలను పట్టుకుని అటు ఇటు ఊగుతుంది, దెయ్యం రాయితో కొడుతుంది. సో ఇట్లాంటివి మీరేం లేదా చాలా ఉన్నాయి. యాప చెట్టును పట్టుకుని ఊపుతుంది, ఉష్ అంటుంది. చాలామంది నమ్మినారు, రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దెయ్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తున్నారు. తర్వాత మన నమ్మకం ఏంటంటే దెయ్యానికి కాళ్ళు వెనక్కుంటాయి అని. మీకు ఎవరికి వెనక్కున్నాయా? సో మొత్తానికి మన మధ్య దెయ్యం లేదు. ఓకే, సంతోషం. తర్వాత దెయ్యం కాళ్ళు ఏమంటారు పొయ్యిలో పెట్టి అన్నం పడుతుంది, గెంటి కూడా పడలే చేత్తు తిప్పుతుంది. చూడలేదా మీరు? ఏం సినిమా అది? పాతాళ భైరవా ఏదో సినిమాలో దెయ్యం కాళ్ళు పొయ్యిలో పెట్టి గెంటి లేకుండా అన్నం తిప్పుతుంటుంది. నేను చెప్పినాయా? వాస్తవం మన కళ్ళారా చూసినావు అవన్నీ, నేనేం క్రియేట్ చేసి చెప్పట్లే. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? నేను ఏమంటే ఉన్నది చెప్తున్నా. ఎందుకో సినిమాల్లో దెయ్యాన్ని చూపించిన, పెద్దలు కథల రూపంలో దెయ్యాన్ని చెప్పిన, ఇంకా దెయ్యం గురించి చెప్తే జుట్టు ఎరబోసుకుంటుంది, నాలుక సాగదీసి ఉంటుంది, తెల్ల చీర కట్టుకుని గల్ 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 అని అట్టుంటుంది, వెళ్తుంటుంది. మగవాళ్ళు గొలుసులు వేసుకుంటారా? వేసుకో. మరి గల్ గల్లిన సౌండ్ ఎవరికి వస్తుంది? ఎందుకో ప్రపంచం పుట్టినప్పటి నుంచి దెయ్యం అని చెప్పాల్సి వస్తే ఆడవాళ్ళే. అవునా? నేను చెప్తున్నాను ఈ మాట మీకు కాదు. దెయ్యం గురించి వాళ్ళు చెప్పినా ఆడమనిషి గురించి. ఇప్పుడు జుట్టు ఎవరు పోసుకుంటారు? స్త్రీలే, ఆడవారే. చీర ఎవరు కట్టుకుంటారు? ఆడవారే. గజ్జల సౌండ్ గల్ గల్ ఎవరికి వస్తాయి? ఆడవారే. ఎందుకట్లా? ఏమో మీరే చెప్పాలి సమాధానం. నాకైతే జవాబులేదు. ఎందుకు పురుషుణ్ణి దయ్యంగా చూపలేదు సమాజం? మరలా చాలామంది నమ్మకాలు ఏంటంటే చనిపోయిన వారు దెయ్యాలుగా మారుతారు అని. చనిపోయిన వారు దెయ్యాలుగా మారుతారని అలా చెప్పే, చనిపోయిన వారు దెయ్యాలుగా మారుతారని చెప్పే వారి అమ్మ చనిపోతే వాళ్ళమ్మ దెయ్యం అవదు. ఒప్పుకుంటాడు ఆయన? చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారుతారని చెప్పే వ్యక్తి వాళ్ళ అమ్మ చనిపోతే మా అమ్మ దెయ్యమైంది అని చెప్తాడా? చెప్పడు.
మా నాన్న దెయ్యం అయ్యాడు, దెయ్యం అయి తిరుగుతున్నాడు చెప్తాడా? చెప్పడు. కానీ మిగతా వాళ్ళ అమ్మలు చనిపోయినప్పుడు ఈజీగా దెయ్యం అయిపోయారని చెప్తారు. మీరు ఆలోచించడం కోసం ఈ మాట చెప్తున్నా. ఇలా దెయ్యం గురించిన భయం, దెయ్యం గురించిన ఆందోళన చాలా మందిలో ఉన్నది. కాబట్టి నేటి క్రైస్తవ సంఘాలలో కూడా ఆరాధన అయిపోయిన తర్వాత దెయ్యాలకు ఒక ప్రత్యేకమైన ఆరాధన పెడతారు. ఆరాధనలో నాకు తెలిసి ఈ 11 సంవత్సరాల మన చర్చలో ఆ క్రమం లేదనుకోండి, దేవునికి స్తోత్రం. మీరు టీవీలో చూసిన మిగతా కొన్ని సంఘాలకు మీరు వెళ్ళి గమనిస్తే, మనం ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చే లోపు దెయ్యాలకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెడతారు వాళ్ళు. మీరు ఏ టీవీలో చూస్తే మీకు దెయ్యాల ఛానల్ చాలా ఉన్నాయి. దెయ్యాల ఛానల్ కాదు, క్రిస్టియన్ ఛానల్స్, దెయ్యాలు వెళ్ళగొట్టే ఛానల్స్ చాలా ఉన్నాయి. మరి సులువుగా చూడొచ్చు, ఎక్కడెక్కడికో పోయి చూడబడలే. క్రిస్టియన్ ఛానల్ లోపల చేస్తే దెయ్యాలన్నీ చర్చిలోనే ఉంటాయి. ఎందుకు మరి? కొన్ని చర్చిల్లోనే లే, అన్ని చర్చిల్లో కాదు. ప్రతి ఆదివారం దెయ్యం పడుతుంది వాళ్ళకి, అది ఎట్ట పడుతుందో నాకు తెలియదు. ప్రతి ఆదివారం వాళ్ళకి దెయ్యం పడుతుంది, ఈయన వదలు కొడుతూనే ఉంటాడు, దెయ్యం పడుతూనే ఉంటుంది, వదలు కొడుతూనే ఉంటాడు. ఇది ఒక పని. అంటే సంఘంలో వాళ్ళొక పద్ధతిగా ఏర్పాటు చేసుకున్నారు, దెయ్యాలు పట్టే పనిని, దెయ్యాలు వెళ్ళగొట్టే పనిని. ఈరోజు దెయ్యం గురించిన పూర్తి వివరణ మీ చేతికి వస్తే మీరు జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. కానీ ఈ మార్కు సువార్త 23వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే పురుషునికి దెయ్యం పట్టినట్టుగా ఉంది. ఒక పురుషునికి దెయ్యం పట్టినట్లుగా ఉంది. ఈరోజు నేను దయ్యం గురించి కొన్ని విషయాలు మీ ముందుకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. వాక్యములో దయ్యం గురించి ఏమి ఉంది అనే దాని గురించి ఆలోచన చేస్తాం. మొదటిది ఏంటంటే, దయ్యము అనేది వాస్తవమేనా? దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి అంటే నువ్వు చూసినావా అని అంటారని గమ్ముకుంటాం. చూసినావా దయ్యాన్ని? ఎవరో చెప్పినారు చూసినానని అనే చెప్తాను తప్ప నేను చూసినా అని ఎవరు చెప్పలేరు. దయ్యం ఎట్లా చేసిందంట, అట్లా చేసిందంట, ఇదంట అంటేనే కాదు. కానీ నిజం అని ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కానీ బైబుల్ ఏం చెప్తుందంటే, దయ్యాలు ఉన్నాయి అనకూడదు, ఉన్నారు. ఎందుకు ఉన్నాయి అనకూడదు? ఉన్నారు అన్నాలో మనుషుల్ని ఏమంటాం? ఉన్నారు అంటాం. జంతువుల్ని ఏమంటాం? ఉన్నాయి అంటాం. వస్తువుల్ని ఉన్నాయి అంటాం. అదే మనుషులకు వచ్చేసరికి ఉన్నాయి అనం, ఉన్నారు అంటాం. సో దయ్యము అనేది వ్యక్త శక్త అనేది మనం తర్వాత చూస్తాం. సో మొదటి విషయం మనం ఏం చూస్తామంటే, దయ్యాలు అనేవి వాస్తవం, ఉన్నారు. పాత నిబంధనలో 11 సార్లు దయ్యాల గురించి ప్రస్తావించబడింది. కొత్త నిబంధనలో 104 సార్లు ప్రస్తావించబడింది. 14 ఒక 104, 14 104 ఎంత? 120. 16 సార్లు 104 సార్లు 16, 104, 120, 120 సార్లు బైబిల్ దయ్యము గురించి ప్రస్తావించింది. ఇది మొదటిది. రెండోది, దయ్యాల యొక్క లక్షణాలు. దయ్యాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చెప్పినా కదా, అడగబట్టేట్రా. మనిషిని భయపెట్టడం కోసం ఇలా చిత్రీకరించారంటే, క్రియేట్ చేశారు, సృష్టించారు. మనిషి భయపడితేనే కదా ఏదేదో చేస్తాడు. భయపడడం కావాలి, వీళ్ళు పని అవ్వడం కావాలి. కాబట్టి అలా చిత్రీకరించారు, సృష్టించారు. టీవీలో చెప్పినట్లు దయ్యాలు అలా ఉండవు. మొట్టమొదటి, దయ్యాలు అనేవి శక్తులు కాదు, వ్యక్తులు. దయ్యాలు అనేవి శక్తులు కాదు, వ్యక్తులు. ఎలా చెప్తామంటే, దయ్యాలకి తెలివి ఉంది. ఉదాహరణకి కరెంటుకి తెలివి ఉందా? మనిషి శాకుడు చస్తాడరా అని చెప్పి పట్టుకోగానే కరెంట్ ఆగిపోతా? ఆగదు, కొట్టేస్తుంది. ఎవరికైనా షాక్ కొడుతుంది. సో దయ్యాలకి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. తెలివి ఉంది, కరెంటుకి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దయ్యాలకి మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలివితేటలు ఉన్నాయి దయ్యాలకి. ఎలా చెప్పగలిగారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఏం చెప్తున్నా దయ్యం? నీవెవరువో నాకు తెలుసు అంటుంది. ఎవరు చెప్పారు? దయ్యం. కాబట్టి దయ్యాలకి ఏముంటాయి? తెలివి ఉంటుంది. రెండోది,
దెయ్యాలకి భావోద్వేగం ఉంటాయి. భావోద్వేగం అంటే ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి దెయ్యాలకి. ఎలా చెప్పాం? అక్కడే ఉంది. మమ్మల్ని నశింపజేయడానికి వచ్చినావా? సో ఎంతో బాధపడుతున్న దెయ్యం, ఈ యేసుబాబు వచ్చేసినాడు మమ్మల్ని నశింపజేస్తున్నాడు అని చెప్పి బాధపడుతుంది. ఎవరు? దెయ్యం. కరెంటు బాధపడదు. కరెంటు శక్తి, దెయ్యము వ్యక్తి. ఒకవేళ దెయ్యం కూడా శక్తే అయితే, సమాజం దెయ్యాన్ని శక్తిగా చూపించింది, కానీ బైబుల్ దెయ్యాన్ని శక్తిగా చూపించట్లే, వ్యక్తిగా చూపిస్తుంది. ఎందుకంటే దెయ్యానికి తెలివి ఉంది, దెయ్యానికి ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. మమ్మల్ని నశింపజేయడానికి వచ్చినవా అని ఎంతో బాధపడుతుంది దెయ్యం అక్కడ. తర్వాత దెయ్యానికి చిత్తం ఉంది. చిత్తం అంటే తీర్మానం తీసుకునే శక్తి ఉంది, నిర్ణయం తీసుకునే శక్తి ఉంది. ఎలా చెప్పగలిగావు? మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించు అని చెప్తుంది. ఎవరు? దెయ్యం. సో మొత్తానికి దెయ్యాలు శక్తులు కాదు, దెయ్యాలు వ్యక్తులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ దెయ్యాలను సృష్టించింది ఎవరు? దెయ్యాలు సృష్టించింది ఎవరు? దెయ్యాన్ని దేవుడు సృష్టిస్తాడా? మనమే సృష్టించినామా? దెయ్యాన్ని చేసే శక్తి ఉందా మనకు? మరి దెయ్యం ఎట్టొచ్చింది? దెయ్యము సృష్టింపబడ్డ, దెయ్యంగా మారింది. దేవుడు దేవదూతని సృష్టించాడు ఆయన కోసం. సృష్టించిన తర్వాత ఈ దేవదూత దేవునిపై తిరుగుబాటు చేసి దెయ్యంగా మారింది. ఆ దూత పేరే మనం ఏమంటాం? సాతాను అని పిలుస్తాం. లూసిఫర్ కాస్త ఎలా మారాడు? సాతానుగా మారాడు. మొదటి దెయ్యం సాతాను. అందులో మూడవ వంతు, 3/4 మూడవ వంతు దేవుని దూతలు సాతానుని అనుసరించడాన్ని బట్టి, అంటే సాతాను లాగే దేవునిపై తిరుగుబాటు చేయడాన్ని బట్టి, మూడవ భాగం దేవుని దూతలు సాతానుని నమ్మి దెయ్యాలుగా మారారు. దెయ్యాలు సృష్టింపబడలేదు, దెయ్యాలుగా మారారు. దేవుని దూతలు సాతానుని నమ్మి దెయ్యాలుగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. రైట్. దెయ్యాలకి రూపం ఉంటుందా? దెయ్యాలకి ఆకారం ఉంటుందా? అదే కాళ్ళు పొయ్యిలో పెట్టి తర్వాత చేతులు అండాల్లో పెట్టి తిప్పుతుందా? మరి ఓళ్ళు పట్టుకుని ఊగుతుందా? ఇవన్నీ చేయాలంటే ఏముండాలా? శరీరం ఉండాలా. చూడాలంటే ఏముండాలా? శరీరం ఉండాలా. అంతే కదా. కనిపించాలంటే ఏముండాలా? శరీరం ఉండాలా. అవునా? బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు ఏం చెప్తున్నారుగా ఒత్తాబద్దలు అయింది. దేవుడు కనిపించడు అన్నమాట ఎంత నిజమో, దయ్యం కూడా కనిపించదు అన్నమాట నిజమే. ఎందుకని? దేవుడు ఆత్మస్వరూపి. తాను సృష్టించిన దేవదూతలందరూ కూడా ఆత్మస్వరూపులే. కానీ మనిషి ఏం చేశాడంటే దెయ్యానికి రూపాన్ని అంటగట్టాడు, ఆకారాన్ని అంటగట్టాడు, శరీరాన్ని అంటగట్టాడు. అది అవాస్తవం. బైబిల్ ఏం చెప్తుందంటే దయ్యాలు ఆత్మలు అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఏదో ఒక శరీరాన్ని కోరుకుంటాయి. ఇక్కడ ఒక మనిషిలోనికి వచ్చింది దెయ్యం, ఆ మనిషే దెయ్యం కాదు. ఒక మనిషిలోనికి వచ్చిన తర్వాత అతని యొక్క చేష్టలను బట్టి ఇతనికి దెయ్యం పట్టింది అని మనం భావిస్తాం. ఆ మనిషిలోనికి రాకుండా ఇక్కడ దెయ్యం ఉంది అని చెప్పలేం, దెయ్యం ఇలా ఉంది అని చెప్పలేం, దెయ్యం ఇలా చేస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే దెయ్యాన్ని మనం చూడలేం కాబట్టి. దయ్యానికి ఏదో ఒక శరీరం కావాలి. అది మనిషి శరీరమైనా లేకపోతే జంతువు శరీరమైనా కావాలి. తనంతట తానుగా ఏం చేయడానికి తనకు శరీరం లేదు. మీకు చాలా క్లారిటీ వస్తుంది. దయ్యానికి శరీరం లేకపోతే ఏం చేస్తుంది? మరి ఎవరో ఒకరి శరీరాన్ని తీసుకొని చేస్తుంది. అది యాప చెట్టు మీద చేరి ఊగుతూ ఉండదు. ఎట్ట ఊగుతుంది? యాపకొమ్మ ఎట్ట ఊగుతుంది? ఊపడానికి దీనికి చేతులు లేవు, కాళ్ళు లేవు, అసలు ఎట్టెక్కుతుంది? మనం ఎక్కిస్తాం. మనం ఏమని చెప్పగలం మనం? మూడవది, దయ్యము ఒకచోటే ఉండదు, తిరుగుతూ ఉంటుంది. తర్వాత దయ్యాలు దేవునికి బాధ్యులు. తనంతట తానుగా ఏది కూడా చేయలేదు. పందుల్లోనికి వెళ్ళాలన్న ఎవరు పర్మిషన్ కావాలా? దేవుడు పర్మిషన్, దేవుడు అనుమతి కావాలా? ఒకవేళ తనంతట తానుగా నిర్ణయాలు తీసుకునే శక్తి దయ్యానికి ఉంటే డైరెక్ట్గా పందుల్లోకి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళలేవు, పంపించు అని చెప్తున్నాయి. అంటే అర్థం ఏంటి? పందుల్లోనికి వెళ్ళడానికి కూడా దానికి అధికారం, హక్కు లేదు.
మరి మనిషిలోకి ఎలా వచ్చింది అని దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. పందుల్లోకే డైరెక్ట్గా జ్వరపడలేని దెయ్యం మనిషిలోకి ఎలా జ్వరపడింది ఆలోచిస్తాం. ఎవరికి దెయ్యం పడుతుంది అని దాని గురించి చెప్పేటప్పుడు చెప్తాను నేను మీకు ఈ మాట. తర్వాత దయ్యాల యొక్క పనులు. దయ్యం ఏం చేస్తుంది? నన్ను పట్టి పీడిస్తుంది అంటరా, తెప్పబడుతుంది అంటరా, ఏం చేస్తుంది మరి దెయ్యం? చూడండి, దయ్యాల యొక్క పనుల గురించి మీకు తెలియపరిచే ముందుగా దయ్యానికి యేసు ప్రభు ఎవరో బాగా తెలుసు. దయ్యానికి దేవుడు ఎవరో స్పష్టంగా తెలుసు. దయ్యం చెప్పినట్లుగా మనుషులు కూడా యేసుక్రీస్తు గురించి అలా చెప్పి ఉండరు. ఈ సందర్భంలో తెలియపరుస్తుంది మనకు. ఈ సందర్భంలో మనకు అర్థమవుద్ది ఆయన ఎవరో దయ్యం తెలుసుకున్నట్లుగా మనిషి తెలుసుకోలేదు అని మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. నేను కొన్ని వచనాలు చెప్తాను, మీరు దాన్ని చదవాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. వీలైతే త్వరగా రాసుకునేపోతే రాసుకోండి. మత్తయి సువార్త 8:29 ప్రకారం ఆయన దేవుని కుమారుడు అని చెప్పినట్లుగా చూస్తాం. 8:29. మార్కు సువార్త 1:24 ప్రకారం నజరేయుడగు యేసు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అదే అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. మార్కు 1:24లో ఆయన ఏమంటుంది తెలుసా? నజరేయు వాడవగు యేసు అన్నట్లుగా మనం చూస్తాం. అదే వచనంలో మళ్ళీ ఇంకేమంటుంది తెలుసా? నువ్వెవడవో మాకు బాగా తెలుసు అనంటూ నీవు దేవుని పరిశుద్ధుడవు అన్నట్లుగా చూస్తాం. ఉందా మీ బైబిల్ 24 వచనంలో? ఉందా? వెరీ గుడ్. నజరేయుడగు యేసు అని అంటున్నారు, దేవుని పరిశుద్ధుడు అంటున్నారు. అలాగే మార్కు సువార్త 5:7 సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు అన్నట్లుగా మనం చూస్తాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, రెండోది, దయ్యాలకి దేవుడెవరో మాత్రమే కాదు తెలిసేది, దయ్యాలకి దేవుని సేవకులు ఎవరో కూడా తెలుసు. అపోస్తుల కార్యములు చదువుతారా? 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16-17 వచనాలు. 16 నుంచి చదువునైనా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత. ఏంటంట? దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? అయ్యో 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 ఉండు తొందరపడదు. దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? సోది చెప్తారు. మనం పోయి వాళ్ళు కడుపు చేపించుకొస్తున్నాం. సిగ్గుచేటు కదా మనకు. దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చెప్తారు? పిచ్చోళ్ళు 4 ముక్కలు బాగా చెప్తారు. దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు అవి నమ్మి అవి చేస్తావు ఇంట్లో, దేవుడు పోకుండా. అయ్యో, బైబిల్ చదవరు. ఉంది అక్కడ, స్పష్టంగా ఉంది అక్కడ. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్తుంది. దెయ్యము పట్టినప్పుడు సోదె చెప్తారు. అవును, వాళ్ళ నమ్మకాలు కూడా మీకు తెలుసా? సోదె చెప్పేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఎవరి పేరైతే చెప్తున్నావో వాళ్ళ ఆత్మలు వీళ్ళలోకి వస్తాయి అని చెప్తారు. అదే కదా వాళ్ళు చెప్పేది. దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఏం చేస్తుంది? సోదె చెప్తూ డబ్బులు సంపాదిస్తుంది ఆమె. నువ్వు కష్టపడి సంపాదించిన చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నావు. తర్వాత చదువునైనా. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దెయ్యం పట్టిన చిన్న పాప చెప్తుంది. ఏమని? ఈ మనుషులు ఎవరోళ్ళు? సేవకులు. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. సో దయ్యాలకి దేవుడెవరో తెలుసు, దయ్యాలకి దేవుని సేవకులు ఎవరో కూడా తెలుసు. నెంబర్ 3, మూడోది, దయ్యం పట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తాడు? గందరగోళం చేస్తాడు. దయ్యం పట్టిన వ్యక్తిని అది ఆ దరిదాపులు ఉండడానికే నాకు కష్టం. ఏం చేస్తాడు నాకేం తెలుసు అంటారు. దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తాడు? నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. దయ్యం పట్టిన వ్యక్తి చాలా వైలెంట్గా ఉంటారు. వైలెంట్గా ఉండడం అంటే హింసాత్మకంగా ఉంటారు. హింసాత్మకం అంటే
చంపడానికైనా వెనకాడరు. మత్తయి 8:28, అపోస్తల కార్యం 19:16 బట్టి. తర్వాత దయ్యం పట్టిన వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే చాంద్ర రోగం కలిగి ఉంటారు. చాంద్ర రోగం అంటే ఊరినే పడిపోతుంటారు వాళ్ళు. ఊరినే కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా, సమస్యలు పడిపోయినట్లుగా, మోర్చొచ్చి పడిపోయినట్లుగా పడిపోతూ ఉంటారు ఊరికినే. దయ్యం పట్టిన వ్యక్తి యొక్క లక్షణం అది. మత్తయి 17:15 ప్రకారం గట్టిగా అరుస్తారు. దయ్యం పెట్టిన వ్యక్తులు ఏం చేస్తారు? గట్టిగా. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో. మనిషి చూస్తే చాలా పలసగా బక్కగా ఉంటారు, కానీ వాళ్ళు అరిసే అరుపులు మామూలు ఏమంటారంటే గట్టిగా ఉండవు. అంత గట్టిగా కేకలేస్తారు. మీరు అలా కేకలు వేసేవాళ్ళని చూడాలంటే క్రైస్తవ ఛానల్ చూస్తే విపరీతంగా అరుస్తూ ఉంటాడు. నేటి దినాల్లో వాక్యం చెప్పమని చెప్పి సంఘాన్ని స్థాపించి వాక్యాన్ని చెప్పమని దేవుడు సేవకులు నియమిస్తే మనోళ్ళు చర్చెస్లో గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే దెయ్యం గురించి అవగాహన లేకపోవడం బట్టే. మనం కూడా అక్కడ దేవుడు ఉన్నాడని మనం పిచ్చోళ్ళు, మనం భ్రమపడుతూ ఉంటాం. వాస్తవం తెలిసిన తర్వాత అప్పుడు తెలుసుకుంటాం. వాస్తవం తెలియకని ఈ అపోహలు, ఈ అపార్థాలు, ఇవన్నీ కూడా. చాలామంది ఏం చేస్తారంటే మీరు చూశారు కదా, ఆ పాప, చిన్న పాప దయ్యము పట్టినదై సోదె చెప్తూ తన యజమానికి బహులాభము సంపాదించుచుండెను. మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు వాళ్ళ కూతురికి పెళ్లి చేశాడు. పేర్లు ఎందుకులే. పెళ్లి చేస్తే మొదట హిందూ సాంప్రదాయంలో నిశ్చితార్థం చేశాడు, తర్వాత క్రైస్తవ వివాహం చేయడం జరిగింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ కూతురు అనుకుంటా, నాకు తెలియదు, వాళ్ళ అమ్మ అయితే మొత్తానికి కోర్టులో కేసు వేసింది. ఏమని తెలుసా? ఈ పాస్టర్ గారు చర్చిలో ఉన్న విశ్వాసులకి డబ్బులు ఇచ్చి దెయ్యం పట్టినట్టు అరవమని చెప్తున్నాడట. సొంత అమ్మే కోర్టులో కేసు వేసింది. నేను మీకు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూపించిన. కొత్తగా చర్చికి ఎవరైనా వస్తే వాళ్ళ డీటెయిల్స్ పాస్టర్ గారికి నుంచి చెప్తుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచారని వాళ్ళు భావిస్తుంటారు, కానీ పక్కన వాళ్ళు ఆయనకి ఫోన్లో మెసేజ్ చేశారని చెప్పిన. ఆ మెసేజ్ చూసి పేరు, ఆమె సమస్య, ఆమె బాధ, ఆమె కష్టం, దేవుడిని పిలుస్తున్నాడు, పైకి రా, ముందుకు రా అని చెప్తే పరిగెత్తుకుంటూ అయ్యా దేవుడు పిలుస్తున్నాడని చెప్పి వాళ్ళు పిచ్చోళ్ళు పరిగెత్తుంటారు. మీరు చూడండి కావాల్సింది. ఇవన్నీ ఏంటంటే దేవుడి పేరు చెప్పుకొని చేసే వ్యాపారాలు. మనిషి వాటిని నమ్ముతారు కానీ సత్యాన్ని నమ్మరు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా దెయ్యం ఇలా ఉంటుంది అన్న ఆలోచననే నమ్ముతారు కానీ అరే దెయ్యం ఇలా ఉండదు అని చాలామంది నమ్మరు. ఎక్కువ శాతం మంది నమ్మరు. ఎందుకు తెలుసా? వాక్యాన్ని నమ్మేవాళ్ళు తక్కువ శాతం, వాక్య విరుద్ధమైన మనుషుల కల్పనా పద్ధతులు నమ్మేవాళ్ళు ఎక్కువ శాతం. రైట్. దెయ్యం చాలా బలంగా ఉంటుంది. మన చేతులకి తాళ్ళు కట్టేస్తేనే మనం తెంచుకోవడం చాలా కష్టం, కానీ దయ్యానికి సంకెళ్ళు కడితే సంకెళ్ళు కూడా తెంచేసిందట. అట్ట అన్నట్టు ఇనప సంకెళ్ళు తెంచడం అంత సులువా? తాడు తెంచడమే చాలా కష్టం, అలాంటిది సంకెళ్ళు తెంచేస్తుంది దయ్యం. అంత బలంగా ఉంటుంది. మార్కు 5:4 ప్రకారం. అంత మాత్రమే కాదు, మార్కు 5:5 ప్రకారం తమను తాము గాయపరుచుకుంటాయి, రాళ్లతో కొట్టుకుంటాయి. తమను తాము గాయపరుచుకుంటాయి. తర్వాత దయ్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వస్త్రహీనులుగా ఉంటారు. మార్కు 5:15 ప్రకారం. తర్వాత 7వది సోది చెప్తారు. మనం బహిరంగ కొన్ని చర్చించుకోలేం. సోది చెప్పే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో. వాళ్ళు నుదురుకి ఏదో పూసుకుంటారు. అపోస్తలుల కార్యం 16:17 మనం ఇందాక చూసాం. దయ్యం పట్టిన వ్యక్తులు సోది చెప్తారు. దయ్యం మనకు చేసే మేలేమనుందా? మరి దయ్యం చెప్పేది ఎడ చేస్తావు నువ్వు? దయ్యం యొక్క పని ఏంటి? మన జీవితాన్ని సర్వనాశనం చేయడం. మన జీవితానికి చేసే మేలు ఏం లేదు కాబట్టి దయ్యం చెప్పే మాటలు ఎట్లా నమ్మి పని చేస్తావు నువ్వు? చెప్పేది దయ్యం అని తెలియక ఆ సోది చెప్పేవాళ్ళు మాటలు నమ్ముతారు. ఒకవేళ ఆ సోది చెప్పేవాళ్ళు మనకు మేలు జరిగేటట్లు ఎవరో వాళ్ళలోనికి పూని మనకు మేలు జరిగే విషయాలు చెప్తుంటే వాళ్ళకి కదా మొదట మేలు జరగాల. నీకు మేలు చేసే వ్యక్తి ముందు వాళ్ళు కదా మేలు చేసుకోవాలా. మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు అట్లాగే ఉంది?
మనం ఆలోచన చేయాలి. నెంబర్ 4, దయ్యాల యొక్క శక్తి. దయ్యాలకు చాలా శక్తి ఉంది అని మనం ఇప్పటివరకే చూసాం. అవి సంఖ్యలను కూడా సులువుగా తెంచేయగలవు అని చూసాం. దయ్యాలకు ఒక శక్తి ఎలా ఉంటుందంటే వారు మనుషులలోనికి ప్రవేశించి పూర్తిగా ఆ మనిషిని తన స్వాధీనంలోనికి తెచ్చుకోగలం. అంత శక్తి ఉంది దయ్యానికి. ఒక మనిషిలోనికి ప్రవేశించి ఆ మనిషిని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చేసుకోగలం. ఆషామాషి కాదు, తక్కువ అంచనాగా వేయకూడదు మనం దయ్యాన్ని. ఆ మనిషి ఇంకా తనంతట తానుగా ఏం చేయడానికి అవకాశం ఉండదు. పూర్తిగా దయ్యం ఏదైతే చేయాలనుకుంటుందో అదే చేస్తాడు ఇతను. అంత స్వాధీనంలోకి తెచ్చేసుకుంటాయి. తర్వాత మనుషులను గాయపరుస్తాయి. ఇక్కడి నుంచి చాలా ఆలోచించండి జాగ్రత్తగా. దయ్యం ఎంత ప్రమాదకరమైనది అంటే అబద్ధ ఆరాధనలు కూడా నేర్పిస్తాయి. ఏ ఆరాధన? అబద్ధ ఆరాధన. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇలా నేను ఆరాధిస్తే అంగీకరించడు అని అనుకుంటే దాన్నే నేర్పిస్తాయంట. సో ఇదిగో దేవుడు ఇలా చేస్తే ఆయన సంతోషిస్తాడు అని చెప్పి మనల్ని భ్రమపరిచి ఇలా చేయమని చెప్తాయంట. అబద్ధ ఆరాధనలు. అబద్ధ ఆరాధనలు దయ్యం నేర్పిస్తుంది. తర్వాత అబద్ధ బోధనలు కూడా సంఘాల్లో పెడతాయంట. ఏంటి? దయ్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును. ఏ బోధ? ఏ బోధ? దయ్యాల బోధ. దయ్యాలు కూడా ఏం చేస్తాయంట? వాక్యం చెప్తాయి. మనకంటే దయ్యానికి బాగా తెలుసు వాక్యం. అందుకనే యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించే ముందు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని ఎందుకు చెప్పింది దైవ మాట సాతానుడు? వాక్యం తెలుసు. పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని కోట్ చేశాడు సాతానుడు. అక్కడ గుర్తు చేశాడు. మనకంటే సాతానుడికి బాగా వాక్యం తెలుసు. వాక్యం బాగా గుర్తుంటుంది సాతానుడికి, దయ్యానికి. ఇక్కడ కూడా చూడండి, దయ్యం ఏం చేస్తుందట? బోధ చేస్తుంది, వాక్యం చెప్తుంది. ఎక్కువ శాతం మంది దయ్యాల బోధకి ఆకర్షితులు అవ్వడం చాలా బాధాకరమైన విషయం. అబద్ధ బోధల్ని సంఘాల్లో పెంచుతుంది దయ్యం. అల్టిమేట్గా దయ్యం యొక్క గోల్ ఏంటి? కర్తవ్యం ఏంటి? మీరు ఇందాక విన్నారు ఏమని? దయ్యము దేవుని దూతగా సృష్టించబడింది, దేవునిపై తిరుగుబాటు చేసి దయ్యంగా మారింది. అదే కదా మనం ఇందాక చూసాం. అయితే దయ్యం యొక్క కర్తవ్యం ఏంటి? సింపుల్ అండి. చర్చికి బానోడు చర్చికి పోయేవాడు ఎలా ప్రవర్తిస్తాడు? చర్చికి బానీయకుండా ప్రవర్తిస్తాడు, అంతే. దేవుని బిడ్డ దేవునికి బిడ్డగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవునికి దూరమైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ దేవుని బిడ్డను కూడా దేవుడి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకంటే ఏం చేస్తాడు? అంతే చేస్తాడు. ఇప్పుడు సంఘాలలో అబద్ధ బోధ సాతానుడు దెయ్యం వేషం వేసుకుని ఎందుకు చేస్తున్నాడు? మనం కూడా దెయ్యాలుగా మారాలని. దెయ్యాలుగంటే వికృత చేష్టలు అనుకోబాకండి, మనం సృష్టించుకున్నాం అట్లా. మనం కూడా దేవునిపై తిరుగుబాటు చేసే వ్యక్తిగా మారాలని, మనం కూడా దేవుని దూరం చేసుకోవాలని చాలా సందర్భాలు అంటారు కదా. నేను చాలా సంతోషిస్తాయి మాట వింటా ఉన్నప్పుడు. ఒక అతనట దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడట, ప్రభు మంచి భార్యని ప్రభు అని మొక్కుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక అతను కూడా వచ్చి ప్రభు నాకు కూడా మంచి భార్యని ప్రభు అని ప్రార్థన చేస్తారు, దేవుడికి మొక్కుకుంటున్నాడంట. అప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ దేవాలయంకి వచ్చిన తర్వాత వీడు అంటున్నట్టు, అరే నువ్వు నాకంటే ముందు పెళ్లి చేసుకున్నావు కదా, నీ తర్వాత కదా నేను పెళ్లి చేసుకున్నా, నువ్వైనా చెప్పొచ్చు కదా రా అంటే, నేను చెప్తాను రా చెప్పను అంటే, ఎందుకు చెప్పవరా అంటే నాకెవరు చెప్పలా అన్నాడట. అంటే అర్థమేంటి? నువ్వు సంతోషంగా ఉంటేట నాలాగా నువ్వు కూడా కష్టాలు పడాలా, నాలాగా నువ్వు కూడా బాధలు పడాలా, నాలాగా నువ్వు నీ జీవితంలో కూడా సంతోషం పోవాలా, అందుకని చెప్పాలి నేను అన్నాడట. ఎందుకు చెప్పిన మీకు ఉదాహరణ? సాతాను యొక్క ముఖ్యమైన
ఏమంటే ప్లాన్. వాడికి ఎందుకు అంత కష్టాలు? మనం దేవుడు అడిగిపోతే ఓడికొచ్చే నష్టం ఏంటి? మనం దేవుడిని నమ్ముకుంటే ఓడికొచ్చే నష్టం ఏంటంటే, ఓడు కోల్పోయాడు కాబట్టే మనం కూడా కోల్పోయేటట్లు చేస్తాడు. అదే వాడి పని. వాడు దేవుణ్ణి దూరం చేసుకున్నాడు కాబట్టే మనం కూడా దేవుని దూరం చేసుకోవడమే వాడి పని. తర్వాత వాడు పరలోక అవకాశాన్ని కోల్పోయాడు కాబట్టి, పరలోకం నుంచి గెంటివేయబడ్డాడు కాబట్టి మనం కూడా పరలోక అవకాశాన్ని కోల్పోవాలని, పరలోకం నుంచి గెంటివేయబడాలని వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తున్నట్టు ఒప్పుకుంటాం, మనం ఒప్పుకోం. అందుకని ఏం చేస్తాడు తెలుసా? ఆ మాట చెప్పకుండా ఇదిగో ఈ రూట్లో వస్తాడు. చాలామంది అపవాదికి చోటిచ్చి దేవుని దూరం చేసుకోవడం చాలా బాధాకరం. వాడికి దేవుడు ఎవరో తెలుసు అని మీకు ఇందాక చెప్పినా కదా. దేవుడు ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని దేవుడు క్షమించడు, వదిలేస్తాడు, శిక్షిస్తాడు అని తెలుసు కదా. మన చేత పాపం చేయించి ఆ దేవునికి దూరం చేయడమే వీడి ప్లాన్. ముయ్యబడిన నేత్రాలు వెలిగించబడిన వాళ్ళు సాతాను యొక్క తంత్రాలని గ్రహిస్తారు. అలాగే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు సాతాను యొక్క తంత్రాలు గ్రహించరు, ఎక్కడో దగ్గర పడి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు. ఆయన అబద్ధ బోధ చేయడం మాత్రమే కాదు, దయ్యాలు ఇంకా అబద్ధ సూచక క్రియలు, అబద్ధ స్వస్థతలు కూడా చేస్తారంట. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 చదవద్దు. ప్రకటన గ్రంథం 16, 13, 14. 2వ తెస్సలోనిక 2:9, ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 13, 14 వచనాలను బట్టి ఈ దయ్యాలు అబద్ధ సూచక క్రియలు కూడా చేస్తాయి, అబద్ధ స్వస్థతలు కూడా చేస్తాయి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దయ్యాలకి అంత శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ప్రవక్తలను కూడా మోసం చేస్తాయంట. అంత మాత్రమే కాదు, విగ్రహ ఆరాధన కూడా చేయమని ప్రోత్సహిస్తారంట. అసలు విగ్రహ ఆరాధన ప్రారంభించిందే ఎవరు? దయ్యాలు. మనం బహిరంగం కొన్ని చర్చించుకోలేం, మీరే అర్థం చేసుకోవాలి. విగ్రహ ఆరాధన అంటే ఇందాక చెప్పిన కదా, మరలా గుర్తు చేస్తున్నా మీకు. ఈ సాతాను యొక్క మెయిన్ ప్లాన్ ఏంటి? దేవుణ్ణి ఆరాధించకుండా ఇదిగో ఈయన కూడా దేవుడే అని చూపించి మీరు ఆయన్ని ఆరాధించకుండా చేసి ఈయన్ని ఆరాధించేటట్లు చేయడం. అప్పుడు ఏం చేస్తుంది? ఈయన కోపం వస్తుంది. ఈయన కోపం వచ్చి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షించడమే కావాలి వీడికి. ఎందుకని? వాడికి పట్టిన కతే మనకు కూడా పట్టాలని ప్లాన్ చేస్తాడు. అందుకనే డూప్లికేట్ దేవుణ్ణి సృష్టించాడు. ఎవరు? సాతానుడు. ఈ గుడి జనాలు ఏం చేస్తారు తెలుసా? నిజమైన దేవుని విడిచిపెట్టి అందులో దేవుడున్నాడు, ఇందులో దేవుడున్నాడు, అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు అని చెప్పి నిజమైన దేవుని విడిచిపెట్టి ఇదిగో ఈ లోకాన్ని ఆరాధించడం ప్రారంభించారు. లోకంలో కొన్ని ఆకారాలు, రూపాలు చేసుకొని ఆరాధించడం ప్రారంభించారు. దేవుడు విగ్రహారాధనని చాలా సీరియస్గా తీసుకుంటాడు అని మనం గుర్తుపెట్టుకుంటాం. అది సాతానుడికి తెలుసు, దయ్యానికి తెలుసు. అందుకనే విగ్రహ ఆరాధన చేసేటట్లు ప్రోత్సహించి దేవునికి మన మీద కోపాన్ని తెప్పించి వాడిని శిక్షించినట్లే మనల్ని కూడా శిక్షించాలని వాడు నిరంతరం ప్లాన్ చేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 32:17 మనం ఈ మాటలు చూస్తాం. చివరిగా దయ్యాలకి ఎంత శక్తి ఉందంటే మనుష్యులను సహితం చంపడానికి కూడా ప్లాన్ చేస్తారు. అంతటి శక్తి ఉన్నది దయ్యాలకి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చూస్తాం. ఇది దయ్యాలకు చాలా శక్తి ఉంది. దయ్యాలను మనం సింపుల్గా తీసుకోవడానికి లేదు, కేర్లెస్ చేయడానికి లేదు. దయ్యాలకి చాలా శక్తి ఉంది. తర్వాత 5వది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దయ్యము పట్టుట. ఎవరికి దయ్యం పడుతుంది, ఎవరికి దయ్యం పట్టదు. ఇక్కడ కనుక మీరు బాగా అర్థం చేసుకోగలిగితే దయ్యం గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. దయ్యము పట్టుట. విశ్వాసులకు దయ్యం పడుతుందా? యేసుప్రభుని నమ్ముకున్న వారికి దయ్యం పడుతుందా? 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 యేసుప్రభుని నమ్ముకొని చర్చికి వచ్చే వాళ్ళకి దయ్యం పడుతుందా? మరి దయ్యాలు ఈ ఊర్లో లేకుండా దయ్యాలని చర్చలు చూస్తుంటాయి ఈ మధ్యకాలంలో మనం. ఊర్లో శ్మశానాలు కూడా ఉండట్లేదు దయ్యాలు. అన్ని కొన్ని చర్చస్లోకి వచ్చేసి ఆడే కూర్చుంటున్నాయి. అవునా? మీరు గమనించండి. ఆ అక్క దయ్యం పట్టినట్టు ఇక్కడ ఊగుతుంది కదా, ఇంట్లో ఊగదట్లా, శ్మశానంలో ఊగుతుందా? ఊగదట్లా. వీధిలో ఊగుతుందా? ఊగదట్లా. డ్యూటీలో ఊగుతుందా? ఊగదట్లా. చర్చిలో ఊగుతుంది. అంటే దెయ్యం ఎడ బయటకు వచ్చింది? చర్చిలోనే బయటకు వస్తుంది. విశ్వాసులకు దయ్యం పడుతుందా అంటే పడతంట్రి. మరి జనాలు ఇళ్ళకాడ పోకుండా, ఈదుల్లో పోకుండా, శ్మశానంలో పోకుండా, డ్యూటీల్లో పోకుండా చర్చిలో ఎందుకు పోతున్నారు? దెయ్యం ఆడబట్టింది వాళ్ళకి.
చర్చిలోనే కదా పట్టింది. చర్చికి ఎవరు వస్తారు? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే కదా వస్తారు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి దెయ్యం ఎట్ట పడుతుంది? పట్టిందని నేటి దినాల్లో సంఘాలు చూపిస్తున్నాయి మనకు. ఏది నమ్మాలి మనం? బైబిల్ చెప్పేది నమ్మాలా, లేకపోతే సమాజం చెప్పేది నమ్మాలా, లేకపోతే మనం కళ్ళారా చూసేది నమ్మాలా? చూసేది కాదు, చెప్పేది కాదు, బైబిల్ని మనం నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు దయ్యం ఎవరికి పడుతుంది అనేది నేను వాక్యాలు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చదివించలేను, రెఫరెన్స్లు చెప్తాను, మీరు రాసుకుని ఇంటికి వెళ్తారు చూడండి. ఎవరికి దయ్యం పడుతుందో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. వాస్తవానికి నేను క్లియర్గా డిక్లేర్ చేసి చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకున్న వారికి, విశ్వాసులకి, దేవుడు తోడుగా ఉన్న వారికి దయ్యం పట్టదు. దేవుడు తోడు కూడా దెయ్యం ఏం చేస్తుంది? చేయలేదు. మీకు ఇందాక చెప్పిన నేను, దయ్యం పందుల్లోకి వెళ్ళడానికి కూడా ఎవరు పర్మిషన్ కావాలా? దేవుడు పర్మిషన్ కావాలా? దేవుడు పర్మిషన్ లేకుండా నీలోకి వస్తా? నువ్వు ఆయన బిడ్డవి, నీకోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నీకు తోడుగా ఉంటున్న వాగ్దానం చేసిన దేవుడు. ఆయన ఇమ్మానుయేలు అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం. మనకు భద్రతనిచ్చే దేవుడు ఆయన, మనల్ని కాపాడే దేవుడు ఆయన, మనకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు ఆయన. ఇన్ని చేస్తున్న దేవుణ్ణి కాదని, దేవుణ్ణి దాటుకుని దెయ్యం మనల్ని ఏమైనా చేస్తుందా, మనకు పడుతుందా అంటే పట్టదు, కానీ పడుతుంది అని చూపిస్తున్నారు. దేనికోసం తెలుసా? వ్యాపారం కోసం. వ్యాపారం అంటే మీకు అర్థమవుతుందా? డబ్బులు సంపాదించుకోవడం కోసం. నేను కొన్ని వచనాలు చెప్తాను చూడండి, మీరు రాసుకోండి, ఇంటికి ఇంత చదవండి వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకి దెయ్యం పట్టదు. 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. కొలసి 2:13 బట్టి దెయ్యం పట్టదు. కొలసి 2:13 బట్టి. రోమా 8:37 నుంచి 39 వరకు దెయ్యం పట్టదు. అక్కడ ప్రధానులైనను అనడం అన్నమాట. ప్రధానులు అంటే అర్థమే తెలుసా? దెయ్యాలు అని అర్థం. దెయ్యాలు కూడా మనల్ని దేవుడి నుంచి దూరం చేయలేవు. రోమా 8:37-39. 1 యోహాను 2:13-14 విశ్వాసులకు దెయ్యం పట్టదు. 1 యోహాను 2వ అధ్యాయం 13-14 బట్టి విశ్వాసులకు దెయ్యం పట్టదు. 4:4 బట్టి విశ్వాసులకు దెయ్యం పట్టదు. 4:4 1 యోహానే. 5:18 1 యోహాను 5:18 బట్టి విశ్వాసులకు దెయ్యం పట్టదు. దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి, దేవుడు తోడుగా ఉన్న బిడ్డలకి దెయ్యం పట్టదు. మీకు ఎప్పుడైనా పట్టిందా? దేవుడిని నమ్ముకున్న తర్వాత పట్టదు. నిజంగా ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకుంటే, నిజంగా ఒక వ్యక్తితో దేవుడు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి దెయ్యం రాలేదు. ఇక్కడ మనం సందర్భం చూస్తాం. ఏంటి సందర్భం? ఒకసారి మీరు చదవండి. మార్క్సు వార్త 1వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవండి. 21వ వచనం చదువుకుంటండి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి, ఎక్కడ పోయాడు? సమాజ మందిరం అంటే ఏంటి? చర్చిలోకి పోయి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. అంతేనా? వాక్యం చెప్తున్నాడు. ఏం జరిగింది వాక్యం చెప్తున్నప్పుడు? శాస్త్రం వల్లే కాకుండా అధికారము కలిగిన వాళ్ళ వల్లే బోధ చేశాడు. వారు ఆయన వాక్యానికి ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఏం జరిగింది చూడండి. చర్చిలో ఏం జరిగింది చూడండి. ఏ సమయమున? వాక్యం చెప్పే సమయంలో, చర్చిలో అందరూ ఉన్న సమయమున చదవండి. వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఉండెను. చాలు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితంలో అయితే లేడో వారికి మాత్రమే దయ్యం పడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితంలో అయితే తోడుగా ఉంటారో దయ్యం వారి దరిదాపుల్లో కూడా రాలేదు. ఇన్ని వచనాలు చెప్పిన అయినా నేటి సంఘాలలో దయ్యాలతో చాలా ఆట, దయ్యాలతో సంఘాల్లో చాలా గందరగోళం. మీరు చూడండి, సాపలు కుదురుగా ఉండవు, కుర్చీలు కుదురుగా ఉండవు, ఒంటి మీద గుట్టలు కుదురుగా ఉండవు. ఏడున్న మనిషి ఆడుంటాడు, ఏడుంటాడు. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా దెయ్యాలతో గోలే గోల. ఏంది ఇది? నువ్వు వచ్చేది దేనికోసం రావాలా? నేను నియమించబడింది దేనికోసం నియమించబడాలా? చర్చలో జరిగే సంగతి ఏంటి? నేను కొన్ని వీడియోస్ పవిత్రంగా చూపిస్తూ ఉంటా. వాళ్ళు మొక్కల్లో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు, నవ్వుకుంటాం మేము. పాత నాకు ఇట్టది ఒళ్ళు ఏ ఆడుతుంది. మీకు తెలుసా, నేను ఒకటి మీకు చూపిస్తే కావాల్సిన చర్చికి రూల్ పెడతా చూడండి. మీరు
పాస్టర్ గారు నిలబడి ఉన్నాడు ఒక చర్చిలో, నిలబడినాడు. ఒక ఆమె ఆడ ఉందన్నమాట. ఆడుంది. ఆయన ఏమండు ఏం చేయడు, ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంట్లో, చర్చిలో వచ్చి బయటికి. ఎందుకు పోతుందో తెలియదు, మరి వెళ్ళిపోయింది, రాలేదు ఇంక లోపలికి. ఏంది అసలు ఇది? వెళ్ళిపోయింది చర్చి. అటు ఆమె దెయ్యం పట్టిన యాక్షన్ చేసి చర్చిలో నుంచి వెళ్ళిపోయింది, ఏమో పని ఉందని. ఈ ఏంది పిచ్చి పనులు? దేవుని బిడ్డలకి దెయ్యం పడితే వాక్యం అంత క్లారిటీగా చెప్తుంటే ఇంకోటి తెలిసిన సరే అనుకుందాం. అప్పటి వరకు ఆమె ఆయన దేవుని బిడ్డ కాదేమో, మొదటిసారి దెయ్యం పట్టినేమో, ఆ పాస్టర్ గారు దేవుని యొక్క శక్తి ద్వారా వదలగొట్టాడు అనుకుందాం. సంతోషం, దేవునికి స్తోత్రం. మళ్ళీ వచ్చేద్దాం, దెయ్యం వచ్చేద్దాం మళ్ళీ ఆమెకి. సరే మళ్ళీ వదలగొట్టాడు అనుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం దెయ్యం వచ్చేస్తుంది. ఏది ఆదివారం దెయ్యం వస్తుంటుంది, వదలగొడుతుంటాడు, వస్తుంటుంది, వదలగొడుతుంటాడు. ఇంటికాడ రాదు ఎందుకో? పొయ్యి మంటేస్తున్నప్పుడు నిప్పులు నెత్తి నీకు పోసుకో. నవ్వడం కాదు, వాస్తవం ఆలోచిద్దాం. గింజ ఉంచకుండా గింజ నెత్తిందుకు పోసుకో నువ్వు. దెయ్యం ఉంటే ఏం చేసింది? మీకు చెప్పిన కదా, దెయ్యం ఏం చేస్తుంది? ఒక మనిషిలోకి వచ్చిన తర్వాత ఆ మనిషిని పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. ఎందుకు వచ్చింది? తన జీవితాన్ని నాశనం చేయడం కోసం కదా, రాళ్ళతో కొట్టుకోవడం కోసం కదా, చంపేయడం కోసం కదా. మరి గింజ నెత్తిందుకు పోయి దెయ్యం పోస్తుంది, పోయి బాయిలు దూకుతుంది, పోసి కట్టు ఎందుకు పోదు? పోద్ది. ఇంటికాడ రాదు మళ్ళీ దెయ్యం, చర్చిలోకి వస్తుంది. ఎందుకు వస్తుందో మరి తెలియదు. బస్సు శుద్ధంగా ఎక్కుతావే మెట్లెక్కి, నువ్వు టైర్ పక్కనే ఉంటుంది, కానీ టైర్ జోలికి పోకుండా మెట్ల మీదే కాలు పెడతావే. దెయ్యం ఉంటే అటు పెడతావు, టైర్ కింద కదా కాలు పెట్టాలా? మీరు ఏమంటారంటే, మీరు అవగాహన తెచ్చుకోవడం కోసం నేను ఈ పరిశీలన మీ ముందు పెడుతున్నా. విశ్వాసులకి దయ్యం దరిదాపులకు కూడా రాదు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేసి చూడండి. సాతాను ఎక్కువ శాతం దెయ్యాల ద్వారా పనిచేయడు. సాతాను ఎక్కువ శాతం దెయ్యాల ద్వారా పనిచేయడు. వాడి ఆయుధం దెయ్యం కాదు. మీకు తెలుసా, 14 పత్రికలు సుమారు ఉంటే ఒక్క వచనం కూడా లేదు దెయ్యం గురించి. పత్రికలు దేనికోసం? సంఘం కోసం. సంఘం కోసం. సంఘానికి దెయ్యం గురించి దేవుడు చెప్పట్లే. ఎందుకు? దెయ్యాన్ని ఎప్పుడు వదలగొట్టి తీసుకొచ్చాడు మనకి. హల్లెలూయా. ఇప్పుడు మనం దెయ్యం పెట్టడం కాదు, దెయ్యం చెప్పినట్టు చేయట్లే. దెయ్యం లక్షణాలు మనలో లేవు. ఎవరి లక్షణాలు ఉన్నాయి? దేవుడి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనతో దెయ్యం లేదు, దేవుడు మనతో ఉన్నాడు. మరి నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేటి దినాల్లో దేవుని బిడ్డలు అయి కూడా దెయ్యం మీద ఆధారపడడం ఎంత బాధాకరమైన విషయం. మనకే ఎంత బాధేస్తే దేవుని బిడ్డలమై ఉండి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుని ఇంత బాధేస్తే, అంత శక్తిమంతుడనే దేవుడిని నమ్మకుండా, దేవునిపై ఆధారపడకుండా, దేవుడు చెప్పించేయకుండా దెయ్యం కాడికి పోయి చెప్పించుకొచ్చి దెయ్యం చెప్పిన మాటలు ఇంట్లో చేస్తున్నామంటే ఏమనుకోవాలి మనం? మరి ఆ దేవుడు అలా అంత బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు విశ్వాసులకి దెయ్యం పట్టదు, మరి ఎవరికి పడుతుంది? అది చూడాలి కదా. ఎవరికి పడుతుంది? దేవుడు లేని వారికి పడుతుంది. దేవుడు ఎవరితో ఉండడంటే అవిధేయులతో ఉండడు. అవిధేయులంటే దేవుడు చెప్పింది చేయని వారితో, దేవుడు చెప్పిన మాట వినని వారితో దెయ్యం ఉంటుంది. రెండోది, ఎవరికి దెయ్యం పడుతుందంటే చేతులు చూపించుకోవాలి దెయ్యం పడుతుంది. చేతులు చూపించు, నా తెల్ల నల్లగొనేది కాదు, జాతకాలు తెలుసా మీకు? సో చెప్పాక ఏం చేస్తుంది? వాళ్ళకి దెయ్యం పడుతుంది. ఎందుకంటే వాళ్ళతో ఎవరు లేరు? దేవుడు లేడు. తర్వాత రాశిఫలాలు చూపించుకుంటారు. ఈ నెల 20వ తారీఖు వచ్చే నెల 20వ తారీఖు ఒక సహోదరుడికి పెళ్లి చేయబోతున్నా నేను. నిశ్చితార్థం మనం చేసిన వెడలూరులో ఆ బ్రదర్ చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ నాన్న నిశ్చితార్థానికి ముందు ఇలా చెప్పాడంట. ఏం చెప్పాడంటే, నాయనా అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, అమ్మాయి పేరు మారిస్తే నీకు అనుకూలంగా మారిస్తే మీ ఇద్దరు ఫ్యామిలీ బాగుంటుంది, అందుకు కాబట్టి మా కూతురు పేరు మార్చాలనుకుంటున్నాం అంటే ఈ బ్రదర్ చెప్పాడంట ఆయనతోటి, అయ్యా పెళ్లి కాకముందు మీ ఇష్టం, మీ ఇంట్లో ఉంది కాబట్టి మీరు ఎలాగైనా నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించండి. కానీ నేను ఒక మాట చెప్తున్నా, పేరు మార్చడం వలన కుటుంబాలు బాగుపడవు. కాబట్టి నేను వాటిని నమ్మను. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే మార్చుకోండి, కానీ నేను మాత్రం పెళ్లి కార్డులో పెళ్లి సర్టిఫికేట్లు మాత్రం
మీరు పుట్టినప్పుడు పెట్టిన పేరే పెడతా అని చెప్పి అన్నాడట. నేను ఇంట్లో పిలిచేటప్పుడు మీరు పుట్టినప్పుడు పెట్టిన పేరుతోనే పిలుస్తా, మీరు ఒకవేళ పెట్టలను కూడా పెట్టుకుని అన్నాడట. వాళ్ళు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి వద్దులెత్తనైనా అన్నారట. సో ఇలా పేర్లు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో, రాశి ఫలాలు చూపించుకునే వాళ్ళు. తర్వాత మంచి రోజులు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి దెయ్యం పడుతుంది. నువ్వు హైందవ సహోదరుల క్యాలెండర్ చూసినావు అనుకో, నీకు దెయ్యం పడుతుంది. అసలు దెయ్యం ఉన్నట్టు నువ్వే దెయ్యం. ఇది బంగారు లాంటి క్రైస్తవ క్యాలెండర్ పెట్టుకు అన్ని వాక్యాలు పెట్టుకుని నువ్వు పోయి ఆ క్యాలెండర్ చూస్తున్నట్టు నువ్వు దేవుడు ఉంటాడు నీతోటే. ఫస్ట్ చెప్పిన మనం దేవునికి అవిధేయులకి దెయ్యం పడుతుందని, దేవుడిని నమ్మని వారికి దెయ్యం పడుతుంది. రాహుకాలాలు, యమగండాలు, శుభముహూర్తాలు, దుర్ముహూర్తాలు చూసే వాళ్ళకి, మంగళవారాలు, శుక్రవారాలు చూసే వాళ్ళకి దెయ్యం పడుతుంది. దెయ్యం పట్టినట్టు ఏం చేస్తావు మీకు చెప్పిన ముందుగానే ఆయనే చేసేస్తుంది. చేస్తుంది చూడండి కావాల్సి ఉంటే. తర్వాత దయ్యాలు సమాధుల్లో ఉండవు. ఏడుండవు? సమాధుల్లో ఏముంటుంది చెప్పండి టక్కని? అసూయ ఉంటుంది సమాధుల్లో. ఈ సమాధిలో ఈయన, ఈ సమాధిలో ఈయన కుళ్ళుకుంటారు ఒకరి మీద ఒకరు, పగలు పెట్టుకుంటారా? ఈ సమాధి ఎట్టగట్టి చేసి ఏదో ఒకటి చేసి ముంచి తొక్కే అనిసే ఉంటారా ఈ సమాధులు? ఇప్పుడు నేను చెప్పిన ఏడుంటాయి? సమాధుల తోటలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు. సమాధుల తోటలో ఉన్నంత నెమ్మది ఇంకెక్కడా ఉండదు. సమాధుల మధ్య ఏ రాగద్వేషాలు, భేదాభిప్రాయాలు, తారతమ్యాలు లేవు. ఉండేదంతా బతుకున్న మనుషుల మధ్యే. ఎంత ఉంటుంది ఒక్కొక్కరిలో. చచ్చిపోతుంది ఎట్టది పోద్ది, ఆయన ముందు నిలబడుతుంది ఆ మూట. దాన్ని బట్టే నీకు రేపు తీర్పు తీర్చబోయే దేవుడు. రైట్. ఇప్పుడు దెయ్యము గురించిన అవగాహన మనకు వచ్చింది కాబట్టి మనం ఈ సందర్భంలో ఉన్న దెయ్యాన్ని గురించి నేర్చుకుందాం. నేను మీకు ఎందుకు ఈ విషయాలని చెప్పినానంటే, మనలో కూడా చాలా అపోహలు ఉన్నాయి, చాలా భ్రమలు ఉన్నాయి, చాలా అపార్థాలు ఉన్నాయి, చాలా నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి ఆ భ్రమల వైపు నువ్వు వెళ్ళొద్దు అని నీకు తెలియపరచడం కోసం ఇన్ని విషయాలు చెప్పిన. ఈ సందర్భం గురించి నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేసి ప్రార్థన చేస్తా. చూడండి 23వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను. తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? వాడు నజరేయుడు వాడవగు యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా? నువ్వెవడవో మాకు తెలుసు. ఈ 23 నుంచి 28 వచనాలు మనం 2 విషయాలు చూడొచ్చు. దయ్యానికి యేసయ్య ఎవరో తెలుసు. దయ్యానికి యేసయ్య ఎవరో తెలుసు. నువ్వెవరో మాకు తెలుసు అంట మాత్రమే కాదు, నువ్వు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావు అండం మాత్రమే కాదు, ఆయన పేరు పెట్టి చెప్తుంది. నువ్వు నజరేయుడగు యేసువి అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని పరిశుద్ధ కుమారుడివి అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. దయ్యానికి ఆయన ఎవరో తెలుసు. రెండోది, ఆయన ఏం చేయడానికి వచ్చాడో కూడా తెలుసు. దయ్యానికి ఏం తెలుసు? ఏం చేయడానికి వచ్చాడో కూడా తెలుసు. మనకు తెలుసా దేవుడు ఏం చేయడానికి వచ్చినాడో? దెయ్యానికి ఉన్నంత క్లారిటీ, దెయ్యానికి ఉన్నంత స్పష్టత, దెయ్యం దేవుణ్ణి అర్థం చేసుకున్నట్లుగా నేటి దినాల్లో ఆయన బిడ్డలు అర్థం చేసుకోకపోవడం ఎంతో బాధాకరం. దేవుణ్ణి పరిశుద్ధుడవు అని చెప్తూ విలవిల్లాడిపోవడం మనం చూస్తున్నాం. అంటే మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? దీంట్లో దెయ్యం దేవుని సన్నిధిలో నిలవలేదు. హల్లెలూయా. దెయ్యపు లక్షణాలు కలిగిన వారు దేవుని సన్నిధిలో నిలవలేరు. దెయ్యం పట్టిన వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చాడో కూడా ఆ పవిత్రాత్మకి తెలుసు. ఎలా చెప్తుందంటే, ఆ దెయ్యం మమ్ముని నశింప చేయడానికి వచ్చావా అంటుంది. అంటే దెయ్యాన్ని నశింప చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంట? దేవుడికి ఉంది. అపవాదికి, వారి దూతలైన దెయ్యాలకి నిత్య అగ్నిగుండం సిద్ధపరిచాడని దెయ్యంకి తెలుసు. ఏంటంట? దేవుడు అపవాదికి అనగా సాతానికి, మొదటి దెయ్యానికి, ఆయన నమ్ముకుని వచ్చిన 3వ భాగం వంతు దెయ్యాలన్నిటికీ కూడా
దేవుడు నిత్య అగ్నిగుండాన్ని అనగా ఒకరోజు నరకాన్ని సిద్ధపరిచాడని ఆ దయ్యాలకి తెలుసు. అందుకని ఏమంటున్నాయి? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా అంటున్నాయి. అంటే మమ్మల్ని నరకానికి పంపించడానికి వచ్చావా అని అంటున్నాయి. అంత మాత్రమే కాదు, మరొక చోట మనం చూస్తాం, ఇప్పుడే ఆ టైం వచ్చేసిందా అని కూడా అంటాయి. అంటే ఏమంటున్నాయి తెలుసా? ఇప్పుడే మమ్మల్ని పంపించేయడానికి సిద్ధపడిపోయినావా, తీర్మానించేసుకున్నావా అని అంటున్నాయి. వీటిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? దయ్యాన్ని నశింప చేయగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉంది. దయ్యాన్ని నశింప చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడిని నమ్ముకొని దెయ్యం మీద ఆధారపడడం, దెయ్య పద్ధతుల మీద ఆధారపడడం, దెయ్యం చెప్పినట్లు చేయడం ఎంత బాధాకరమైన విషయం. యేసు ప్రభుకి దెయ్యాల మీద కూడా అధికారం ఉన్నట్లుగా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక చదువుతారు ఒకసారి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. అపవాది సంబంధి. తర్వాత చదవండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? అపవాది యొక్క, సాతాను యొక్క, ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా దయ్యము యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దయ్యాలు విని వణుకుచున్నట్లుగా మనం చూస్తాం. చదువుతారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము క్రియలో లేనిదైతే అది ఒంటిగానే ఉండి మృతమైనది అగును. ఒంటిగానే ఉండి మృతమైనది అగును అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దయ్యములపై అధికారము కలిగినవాడు, అపవిత్రాత్మలపై అధికారము కలిగినవాడు. 19వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. ఏమని తెలుసు అక్కడ? అండర్లైన్ చేసుకునే మాట చదవండి. 19వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్మడం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడెవరో దయ్యాలకి తెలుసు. తెలియడం మాత్రమే కాదు, ఆయనకి ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయంట? వణకుతున్నాయంట. మనం వణకుతామా? దేవుడికి దయ్యానికి వణకుతాం. ఎందుకు వణకుతాం? అదేదో చేసేస్తుంది. కానీ దయ్యముపై అధికారము కలిగిన దేవునికి మనం వణకుతామా? కానీ దయ్యాలు దేవుడిని చూసి వణుకుతున్నాయి. ఈ సందర్భంలో మనం చూసాం, ఏంటి తెలుసా? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా, నువ్వెవరో మాకు తెలుసు, అప్పుడే మా టైం అయిపోయిందా అని దయ్యం చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి చెప్పట్లేదు, ఆ వ్యక్తికి దేవుడు ఎవరో అర్థం కాలేదేమో, కానీ దయ్యానికి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దయ్యం దేవుడితో మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో దయ్యం నిలవలేక వెలువెల్లాడుతూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వెవరో మాకు తెలుసు, నీ శక్తి ఏంటో మాకు తెలుసు, నువ్వు ఏం చేయగలవో మాకు తెలుసు, మా టైం అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా మనం అక్కడ చదువుతా ఉన్నాం. ఈ ప్రసంగాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మీ ముందు పెట్టి నేను ప్రార్థన చేస్తాను. మన యేసు ప్రభుకి అన్నిటి మీద, అందరి మీద అధికారం ఉంది అని మనం నేర్చుకున్నాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకోక తిరుగుబాటు చేసిన సాతానుడు రేపు నిత్య అగ్నిగుండంలో ఉండబోతా ఉన్నాడు. నీవు ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నావా, లేకపోతే అపవాది సంబంధులైన దయ్యాల వలె ఆయనపై తిరుగుబాటు చేస్తున్నావా అనేది పరిశీలన చేసుకో. ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు, విడిపించబడతావు, ఆయన బిడ్డగా మార్చబడతావు, ఆయన నీతో ఉంటాడు. లేకపోతే ఒకరోజు మనల్ని శిక్షించే ప్రమాదం ఉంది. రెండవది, మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ పాఠాన్ని బట్టి దేవుడు ఎక్కడ పనిచేస్తుంటాడో సాతానుడు కూడా అక్కడే పనిచేస్తుంటాడు అని గుర్తుపెట్టుకోండి. అయితే నేను దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నానా, దేవుని మాటకు విలువిస్తున్నానా, దేవుని మాటను అర్థం చేసుకుంటున్నానా, లేకపోతే సాతాను మాటకి విలువిస్తున్నానా, సాతాను మాటను అర్థం చేసుకుంటున్నానా, సాతాను చెప్పినట్లు చేస్తున్నానా? 3వ వంతు దేవదూతలు సాతానుని నమ్మి, సాతానుని అనుసరించి దేవదూతలైన వారు దయ్యాలుగా మార్చబడినట్లుగా మనం చూసాం.
నీవు దేవుని మాట వింటున్నావా, లేకపోతే సాతాను మాట వింటున్నావా? దెయ్యానికి స్థానం ఇస్తున్నావా, లేకపోతే దేవుడికి స్థానం ఇస్తున్నావా? సాతానుకి దెయ్యానికి స్థానం ఇచ్చేవాళ్ళు అవిశ్వాసులు, దేవుడికి స్థానం ఇచ్చేవాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినవా. మనుషులు ఆశ్చర్యపడ్డారు అని మనం వాక్య భాగంలో చూసాం, కానీ దయ్యాలు విధేయత చూపారు. చదువుతారా మనం ఆ వాక్యం? చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అందుకు యేసు ప్రభు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. ఇప్పుడు దయ్యం ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడింది. దేవుడు పెట్టలే, మనం దేవుడు మాట వింటామా? అయితే మరి వాడిని విడిచిపోమ్మని దేవుడు గద్దించిన వెంటనే వాడిని విల్లవిల్లాడించి పెద్ద కేక వేసి అతన్ని విడిచిపోయినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, డైరెక్ట్గా మనం చదువుతాం. చూడండి, నెక్స్ట్ చదవండి తల్లి. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు, అండర్లైన్ చేసుకోండి, దయ్యములు దేవునికి లోబడుతున్నాయి. దయ్యములు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి. దయ్యములు దేవుని మాట వింటున్నాయి. దయ్యములు తక్షణమే లోబడ్డాయి. దయ్యమే దేవునికి లోబడితే, దయ్యమే దేవుని ఆజ్ఞను పాటిస్తే, దయ్యమే దేవుని మాట వింటే, ఆయనను నమ్ముకున్న మనం ఇంకెంతగా దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి. తక్షణమే దయ్యము దేవుని మాటకు లోబడింది. ఆయన బిడ్డలమైన మనం దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, ఆయన బిడ్డలమైన మనం దేవుని మాటకు అవిధేయత చూపడం, ఆయన బిడ్డలమైన మనం దేవునిపై తిరుగుబాటు చేయడం ఎంతో ఘోరమైన విషయం. ఈరోజు పరిశీలన చేయండి. దయ్యానికి అర్థమైనట్లుగా నాకు ఆయన అర్థమయ్యాడా? దయ్యము లోబడినట్లుగా నేను ఆయనకు లోబడుతున్నానా? దయ్యము మాట విన్నట్లుగా నేను ఆయన మాట వింటున్నానా? ఆయన దయ్యము కంటే శక్తిమంతుడు. నేను దయ్యానికి భయపడినంతగా దేవునికి భయపడుతున్నానా? దయ్యాన్ని మాట విన్నట్టుగా, దయ్యం చెప్పినట్లు చేసేటట్టుగా నేను దేవుడు చెప్పినట్లు దేవుడి మాట వింటూ చేస్తున్నానా అని పరిశీలన చేయండి. నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు? నీ నమ్మకాలు ఎవరి మీద? ప్రార్థన చేద్దాం.